నమస్తే, నేను మీ సతీష్. మంత్రి పెద్దిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తా ఉంది. మరి ఏ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకమైనటువంటి చర్యలకి పూనుకుంటా ఉంది అని చూస్తే ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటాం. మరి ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు అనేటువంటిది ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంత నిష్పాక్షికంగా జరగాలి. కానీ ఏదైతే మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికను ఒక్కసారి చూస్తే ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించాడు అంటే ముఖ్యంగా దొంగ ఓట్లు, పెద్ద ఎత్తున దొంగ ఓట్లను సృష్టించి వాటి ద్వారా ఆయనైతే ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. మరి ఈ దొంగ ఓట్లు అనేటువంటి సృష్టి కూడా ఎక్కడ నుంచి ఏ విధంగా జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఈ ఎపిక్ కార్డ్స్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులైనటువంటి రాజకీయ నాయకులు, మరి వాళ్ళ పేర్లు కూడా అందరికీ తెలిసిందే కదా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళ చేతికి వెళ్ళడం, వీళ్ళే దాదాపుగా 34,000 దొంగ ఓట్లని ఆ ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసి అందులో ఆ పొరుగు జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా దొంగ ఓటర్ కార్డులను సృష్టించి ఆ ఎపిక్ కార్డుల ద్వారా ఆ ఎన్నికల్లో ఓట్లు వేయించారు అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చూసాం. అనేక టీవీల్లో అంటే మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి కథనాలు ప్రసారమైనవి, ప్రచురితం కూడా అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కొన్ని మీడియా ఛానల్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే లైన్లో నిలబడుకున్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. అయినా కూడా అక్కడికి వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి అంశాలని వీడియోల రూపంలో అనేక ఛానల్స్ వాటన్నిటినీ కూడా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్ల సృష్టించారు అంటూ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరి ఆ సమయంలో దీనిపైన విచారణ జరపాలి అంటూ ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని సిబిసిఐడికి అప్పగించింది. మరి సిఐడి అంటే ఎవరి కన్సర్న్లో నడుస్తుంది? అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆ సంస్థే కదా. మరి అందులో ఉండేటువంటి అధికారులు కూడా మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉన్నటువంటి వాళ్ళే కదా. ఆ రోజున విచారణ జరపగా ఇక ఇందులో నిజంగానే దొంగ ఓట్లు సృష్టింపబడ్డాయి, దొంగ ఓట్లు అక్కడ ఓటర్ల రూపంలో వచ్చి వేశారు, దొంగ ఓట్లు పడ్డాయి అనేటువంటి అంశం స్పష్టమవడంతో కొంతమంది అధికారుల పైనైతే గనక, ముఖ్యంగా రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గిరీష, ఆయన పైన కూడా చర్యలు తీసుకున్నారు. ఆయన పైన బదిలీ పేరుతోటి కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇంకొంతమంది అధికారుల పైన కూడా చర్యలు అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏమిటి అంటే ప్రధానంగా దీని అంతటినీ కూడా సిబిసిఐడి దర్యాప్తులో ఏమని తేల్చింది? ఎవరో తెలియని వ్యక్తులు, అంటే ఎవరో రహస్య అదృశ్య శక్తులు వీళ్ళ వెనక ఉండి ఈ విధంగా చేయించారు అని చెప్పారు. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఎవరు చేయించగలరు? ఆ స్థాయి సామర్థ్యం ఎవరికి ఉంది? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డికే కదా. వీళ్ళే దొంగ ఓట్లు సృష్టించారు అనేటువంటిది స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నా కూడా వాళ్ళు ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్నారు, కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. మరి వాళ్ళ వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇలాంటి క్రమంలో వాళ్ళపైన చర్యలు తీసుకోలేకనే సిబిసిఐడి కూడా దీన్ని ఏదో కంటి తుడుపు చర్యగా విచారణ జరిపి దీంట్లో కొంతమంది అధికారుల్ని బాధ్యులను చేస్తూ వాళ్ళనైతే బలి చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయో ఇప్పటికీ కూడా అక్కడ ఏవైతే ఆ దొంగ ఓట్లు సృష్టించబడి ఉన్నాయో ఆ దొంగ ఓట్లను అయితే తొలగించినటువంటి పరిస్థితి లేదు. మరి దీనిపైన ప్రస్తుతం అక్కడ పోటీ చేస్తున్నటువంటి రాజంపేట నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ అంశం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక లేఖ రాశారు. ఏదైతే రాజంపేట పరిధిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు అనేటువంటివి సృష్టింపబడ్డాయి, తిరుపతి లోక్సభ పరిధిలోనే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో కూడా ఈ రకంగా దొంగ ఓట్లన్నీ కూడా సృష్టించబడి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పటికీ తొలగించలేదు. మరి దొంగ ఓట్లు తొలగించకుండా ఎన్నికలకు వెళ్తే అది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమే కదా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కదా. మరి ఈ దొంగ ఓట్లను తొలగించకుండా ఎన్నికలకి వెళ్ళడం అంటే రేపు గెలుపోటముల్ని కూడా అవి తారుమారు చేసేటువంటి
ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో ఏదైతే భారతదేశం అంటే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటామో, మరి ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు అనేటువంటివి సజావుగా జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ దొంగ ఓట్ల వల్ల ఈ ఎన్నికలు అనేటువంటివి సజావుగా జరగవు. కాబట్టి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ దొంగ ఓట్లు అనేటువంటివి సృష్టించారు. వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్నా కూడా ఆ రోజున జరిగినటువంటి దర్యాప్తులో అధికారులు కేవలం అంటే సిఐడి అధికారులు కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఇంకొంతమంది అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ వాళ్ళనైతే బలికొన్నారు. కానీ వాస్తవంగా వీటి వెనకాతలు ఉన్నదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన ప్రోద్బలము ఆయన ప్రమేయంతో ఈ రకంగా 34,000 దొంగ ఓట్లు ప్రస్తుతం సృష్టించబడి ఉన్నాయి. అవి ఇంకా తొలగించలేదు కూడా. మరి వీటిని వెంటనే తొలగించాలి. తొలగించకపోతే మాత్రం ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే పెద్దిరెడ్డి పైన ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పైన కూడా వేటు వేయాలి. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు విధించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖనైతే కేంద్ర హోంశాఖ మంత్రికి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. మరి ఈ అంశం పైన ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఇప్పటికే మనం రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నికలు జరగడానికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉందా? ఎక్కడా లేదు. మనం మొన్న చూసాం లోకల్ బాడీ ఎన్నికలు, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, అక్కడ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ప్రత్యర్థి పార్టీల నుంచి వెళ్తూ ఉంటే రిటర్నింగ్ అధికారులు ఎదుర్కొండానే వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో పోలీసులు కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ నిష్పాక్షికంగా వ్యవహరించాలి. కానీ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే అవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ సమయంలో ప్రభుత్వం తాలూకు ప్రమేయం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా వ్యవహరించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైరీ డేట్ కూడా ఇంకొక 9 రోజులకు వచ్చేసింది. 10వ రోజుతోటి జగన్మోహన్ రెడ్డి ఇంకా సర్దుకుని ఇంటికి పోవడమే. మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు ఇంకా ఆ తీరులో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఎన్నికలు జరగడానికి విఘాతం కలిగిస్తాయి. ఎన్నికల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా జరగనివ్వవు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంది. అనేక ఫిర్యాదులు కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన అయితే గనక రానున్నటువంటి రోజుల్లో చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఏవైతే ఈ దొంగ ఓట్లకి సంబంధించి ఇప్పటికే ఒక కలెక్టర్ మీద అంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆ జిల్లాకు వ్యవహరించినటువంటి అధికారి పైన చర్యలు తీసుకున్నారు. ఆయన్ని బదిలీ వేటు పేరుతోటి తప్పించినటువంటి పరిస్థితి, ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఆయనతో పాటుగా ఇంకొంతమంది అధికారులను కూడా వేటు పేరుతోటి తప్పించారు. అయితే దీని వెనకాతల సిఐడి చెప్పినట్లుగా అదృశ్య శక్తులు ఏమీ కాదు, కళ్ళ ముందు సాక్ష్యాలతో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి దొంగ ఓట్లను తెచ్చారు, ఏ విధంగా తెచ్చారు అనేటువంటిది. ముఖ్యంగా చూస్తే ఏదైతే తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి కూడా దొంగ ఓటర్లని వాళ్ళందరినీ కూడా తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళందరినీ కూడా అక్కడ ఏదైతే తిరుపతి లోక్సభకు సంబంధించినటువంటి ఆ గ్రామాల్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ బస్సుల్లో తరలించి వాళ్ళందరినీ కూడా ఒక చోటకి మొబిలైజ్ చేసి వాళ్ళకి ఈ ఎపిక్ కార్డులు పంచిపెట్టి వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు వేయించి ఆ రోజున విజయం సాధించారు. కానీ ఇవన్నీ చేయించిన దాంట్లో కీలక పాత్ర ఉన్నది ఎవరిది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. కాబట్టి ఈ అంశం పైన సిఐడి దర్యాప్తు కాదు, సిబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ జరిపించి వెంటనే బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసి వెంటనే దానిపైన విచారణ జరిపితే మాత్రం ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటిది మాత్రం ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. అదే క్రమంలో ఈ అంశం అనేటువంటిది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందులోనూ జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా అయితే పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.